ఇంకా కంటిన్యూ పరిస్థితి అయితే ఏముంది, ఇంక మనం కూడా దొంగతనం చేసుకోవడం ఇంకేం లేదు. ఆటోలకి కిరాయిలు ఉండదు, ఇంకేం ఉండవు మనకు రోడ్ల మీద. ఈ ఉన్న రేట్లకి ఎవడో 4 రోజులు పెడతారు, 5 రోజులు పెడతారు, తర్వాత తీసేస్తారు. ఇంక మళ్ళీ మనం కూడా ఇంకా దండుబాలు మ్యాచ్ చేయాలి. గ్యాస్లో కరెంట్ మీద వండుకోవటమే, మనం రోజులెట్టుకొని పరిగెట్టడం. ఇంకా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి, ఇబ్బందికరంగానే ఉంది. మార్కెట్ కూడా ఏం లేదు, కిరాయిలు కూడా ఏం ఉండట్లేదు పరిస్థితి అయితే. కట్టలేకపోతున్నాం, కిస్తీలు ఏం కడతాం, అప్పులు చేసి కొనుక్కున్నాము, 10 సంవత్సరాలను బాగుపెట్టాము. 4 రోజులు అయితే ఇది కూడా అమ్మేసేసి మా ఆవిడే నేను ఒక గుడి చూసుకుని గుడిగాడు అడుక్కుంటాం. నిజమే కండి, వాళ్ళకి ఇప్పుడు వచ్చింది యుద్ధం, మాకు ముందే వచ్చింది యుద్ధం. ఏది బస్ ఫ్రీ పెట్టినప్పుడే యుద్ధం వచ్చేసింది, వీళ్ళకి ఇప్పుడు వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏం యుద్ధం వచ్చిందో తెలియదు. ఈ కొన్ని బళ్ళకి మాత్రం రేట్లు పెరిగినాయి. మిగతా మా వరకు అంటే కొద్దిగా వ్యాపారాలు అయితే కొద్దిగా తగ్గినాయి, రోడ్డు మీద కిరాయిలు అయితే కొద్దిగా తగ్గినాయి. ఇంకా అంతకు మించి గ్యాస్ అయితే ఎఫెక్ట్ ఏం లేదు మనకైతే ప్రజెంట్ గ్యాస్ లేదు. ఎందుకంటే మనంతా సిఎన్జి, ఎల్పిజి అయితే మనకి కొద్దిగా ఇబ్బంది. ఇంట్లో గ్యాస్ అయితే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు రాత్రి బుక్ చేసాం, ఎన్నింటికి 11:30 వరకు బుక్ చేసాం, 11:30 వరకు కూడా అవ్వలేదు. రాత్రి 9 నుంచి మొదలు పెడితే అది మార్కెట్లో పరిస్థితి ఏముంది. ఒక గ్యాస్ బండ్ వచ్చి 2,500, 2,000 అలా 3,000 కూడా నడుస్తుంది గ్యాస్ రేట్ అయితే. తినుబండార రేట్లు అయితే ప్రజెంట్ అయితే ఒక మామూలుగా అయితే మొన్న చోట నేను తిన్నప్పుడు 40 రూపాయలు, నిన్న వెళ్ళాను అక్కడికి 40 రూపాయలు చేశారు. టీ అంటే మామూలుగా 8 రూపాయలు, 10 రూపాయలు చేశాడు. ఇంకా ఎక్కడ కొన్ని మనం సిటీలో తిరుగుతున్నాం కాబట్టి కొద్దిగా అక్కడ టిఫిన్ హోటల్ అయితే 70% అయితే హోటల్ లేవు రోడ్ల మీద, మూసేశారు. 70% మూసేశారు, చాలా హోటల్ మూసేశారు. అది ఇంకా కంటిన్యూ పరిస్థితి అయితే ఏముంది, ఇంక మనం కూడా దొంగతనం చేసుకోవడం ఇంకేం లేదు. ఆటోలకి కిరాయిలు ఉండదు, ఇంకేం ఉండవు మనకు రోడ్ల మీద. ఈ ఉన్న రేట్లకి ఎవడో 4 రోజులు పెడతారు, 5 రోజులు పెడతారు, తర్వాత తీసేస్తారు. ఇంక మళ్ళీ మనం కూడా ఇంకా దండుబాలు మ్యాచ్ చేయాలి. ఇంక మనది నార్మల్గానే ఉంది. వస్తువులు పెరగడం కానీ రేట్లు పెరగడం ఏం పెరగలేదు. హోటల్ పరిస్థితి ఏంటి? హోటల్లే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు గ్యాస్ ఇబ్బంది వల్ల, దానివల్ల రేట్లు పెంచుతున్నారు. హోటల్ 10 రూపీస్ ఎక్స్ట్రా. ఏమాత్రం పెంచారు రేట్లు? ఇంకా ఇప్పుడు 30 రూపాయలు ఉన్న టిఫిన్ ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా అలా పెట్టి, గ్యాస్ లేదు కదా దానివల్ల పెంచడం జరిగిందని పెంచుతున్నారు. ఇలాగా యుద్ధం స్టార్ట్ అయిన కొన్ని రోజుల నుంచి ఉంది, ఒక వారం రోజుల నుంచి. ఇప్పుడు మీ ఆటో పరిస్థితి ఎలా ఉంది? ఆటో బాగానే ఉంది, సిఎన్జి ఏం పెంచలేదు. ఇంకా ఎఫెక్ట్ ఏం లేదండి, బాగా. ఇళ్లలో వాడే గ్యాస్ పరిస్థితి ఏంటి? అది కొంచెం లేట్ అవుతుంది, కనీసం ఒక నెల పైన పడుతుంది. మనమే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది గోడానికి వెళ్ళి. వాళ్ళైతే ఇంటికి డెలివరీ కూడా లేట్గా ఇస్తున్నారు. గతంలో డెలివరీ ఇచ్చేవాళ్ళు, గతంలో డెలివరీ ఇచ్చేప్పుడు డెలివరీ అవ్వట్లా, మనమే వెళ్ళి గోడానికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇబ్బందే గ్యాస్. ఏమి తినలేము, ఉండలేము. ఇంకా మిగతా పప్పు, ఉప్పు వాటి పరిస్థితి ఏంటి? ఎలా పెరిగినాయి? ఆయిల్ అది ఎక్కువే పెరిగినాయి అండి, ఎక్కువే పెరిగినాయి. హోటల్లో పరిస్థితి ఏంటి? టిఫిన్ చేసే వాటి దగ్గర రూపాయికి రూపాయి పెంచేస్తున్నారు, రూపాయికి రూపాయి. మీ ఆటో పరిస్థితి ఎలా ఉంది? మా ఆటో పరిస్థితి అడుక్కోవటమే. అదేంటి అంత పెద్ద మాట అన్నారు? ఫ్రీ బస్సులు పెట్టాడు, ఇవి ర్యాపిడ్ వాళ్ళ ఎల్ల ముందుకు వెళ్తున్నాయి. రోడ్డు మీదకి వచ్చి ఎక్కేవాడు ఎవరు లేడు. అది ఇళ్లలో వాడే గ్యాస్ పరిస్థితి ఏంటి? గ్యాస్లో కరెంట్ మీద వండుకోవటమే. ఈ యుద్ధం ఎలా కంటిన్యూ పరిస్థితి? మన పరిస్థితి మనం రోజులెట్టుకొని పరిగెట్టడమే. ఇంకా అది సామాన్య మనుషులు బతకడానికి కష్టం. మామూలుగా హోటల్ తింటుంటాం కదా, వస్తువులు కొంటా ఉంటాం, యుద్ధం వస్తుంది కదా, రేట్లు పెంచే ఉన్నాయి అన్న. టిఫిన్ అయితే 30 రూపాయలది 40 రూపాయలు చేశారు. తర్వాత వచ్చి ఇంకా పెట్రోల్ దగ్గర అయితే కొద్దిగా పర్వాలేదు, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఆటోలు అయితే వెయిటింగ్లో ఉన్నాం మేము గ్యాస్ కోసం. అది పరిస్థితి. అవి కూడా పెరిగినాయి అన్న, అన్నీ పెరిగినాయి అన్న. ఏంటంటే మార్కెట్ తెలియకుండా పెరుగుతున్నాయి. అది మరి స్టాకేజ్ అది వాళ్ళు మరి బ్లాక్ చేసి ఇచ్చేస్తున్నారో మరి నిజంగానే అది దొరకట్లేదు ఏమో తెలియదు. కానీ మామూలుగా అయితే ప్రతి ఒక్కటి రేటు కొద్దిగా పెరుగుతాను. అదేనండి, మేమైతే అదే అనుకుంటున్నాం. మరి ఎందుకంటే గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేస్తుంది, కంగారు పడి మాకండి ఏం లేదు అంతా బాగానే ఉంది అంటుంది. కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళు మార్కెట్ని క్యాష్ చేసుకుంటున్నారు అంతే. హోటల్లో తినే పరిస్థితి ఏంటి? హోటల్ అయితే చాలా వరకు ఆఫ్ చేశారు. ఇప్పుడు ఉన్న వాటి దగ్గర మట్టికి కొద్దిగా అమౌంట్ ఎక్కువే చేస్తున్నారు, రేట్లు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఏం మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు, మళ్ళీ ఇంకా ఇంట్లో కూర్చోడమే, ఇంకా ఏం చేసేది లేదండి, కష్టం అయిపోద్ది. ఇంకా లేదంటే ఇంకా పాత రోజులకి వెళ్ళిపోవడం, మళ్ళీ కట్లు పొయ్యిలు పెట్టుకోవడం, ఇళ్ళకాడ గ్యాస్ బండ్లు కూడా దొరకట్లేదు.
ఇంకా కట్లిపోయి పెట్టుకొని కట్లిపోయి మీద వండుకుని తినడమే ఇంకా. పల్లెటూరులో అయితే గట్లిపోయి పెట్టచ్చు. సిటీలో లేదండి. విజయవాడ సిటీ లాంటిది పెట్టలేరు కదా. ఏంటి ఇంకేం చేస్తాం, ఎక్కడో చోట తినాలిగా, తప్పదు కదా. ఇంకా ఏదో ఒకటి ఇంకా అడ్జస్ట్ చేసుకుని తినడమే ఇంకా. అది పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి, ఇబ్బందికరంగానే ఉంది. ఇబ్బందికరంగానే ఉంది. మార్కెట్ కూడా ఏం లేదు, కిరాయిలు కూడా ఏం ఉండట్లేదు. పరిస్థితి అయితే కొద్దిగా ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా ఇలాగే ఉందిలేండి, కొద్దిగా కష్టంగానే ఉంది. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఎలా ఉంది? ఫ్రీ బస్ పెట్టడం వల్ల కొద్దిగా దాన్ని కూడా ఎఫెక్ట్ ఉందండి. ఫ్రీ బస్ ఏంటంటే లేడీస్ ఎక్కువ 99% లేడీస్ ఫ్రీ బస్సే ప్రిఫర్ చేస్తున్నారు. దానివల్ల కూడా కొద్దిగా తగ్గింది, ఇదివరకు ఉన్నంత ఇది ఆటో ఫీల్డ్ అయితే లేదు, బాగా తగ్గింది. ఇంకోసారి గెలిపించామనుకో, అంత మునుపు 5 ఆటోలు ఉన్నాయి, ఇప్పుడు ఒక ఆటో ఉంది. ఈ ఆటో కూడా 4 రోజులు ఆగి ఇచ్చేత ఫైనల్ చోడికి ఎందుకని? కట్టలేకపోతున్నాం కిస్తీలు. ఏం కడతాం, అప్పులు చేసి కొనుక్కున్నాము, ఫైనల్ చోళ్ళను బాగుపెట్టాము. 4 రోజులు అయితే ఇది కూడా అమ్మేసేసి మా ఆవిడే నేను ఒక గుడి చూసుకుని గుడిగాడ అడుక్కుంటాం, సరిపోయిద్ది. అంత పరిస్థితి ఉందా? అంత పరిస్థితి ఉంది. తెచ్చిన వడ్డీలకి అప్పులకి వడ్డీలు కూడా కడుతున్నాం, బాగానే గట్టిగా కడుతున్నాం. అంత ధర్మం వడ్డీగా రూపాయి వడ్డీకి తీసుకొచ్చా, 1,00,000 రూపాయలకి లచ్చ కట్టా. ఆటోలు పోయినాయి, ఇటు డబ్బు పోయింది, జబ్బులు మిగిలినాయి. బాగానే ఉంది. ఇప్పుడు యుద్ధం వల్ల బయట రేట్లు ఎలా ఉన్నాయి? తినేవి కానీ మనం కొనే వస్తువులు కానీ విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి కదన్నా, నూనె రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కదన్నా. ఆటో ఎక్కిన వాళ్ళేమో ర్యాపిడో బుక్ చేస్తున్నారు, వాళ్ళు ర్యాపిడో రేట్ కూడా అవ్వట్లా, ఇంకా ఉన్న దాంట్లోనే తగ్గిస్తున్నారు. ఇంకేంటి మేము తినేది? వాంటర్లు ఏం తింటలా, ఓలీ ఫైనాన్స్ వాళ్ళు చక్కగా బాగుపడుతున్నారు. ఎక్కడన్నా ఆటో పక్కన ఆపితే వాళ్ళు ఫోటో కొడితే ఒక 20 రూపాయలు వాళ్ళకి కడుతున్నాము, పోలీసు వాళ్ళకి కడుతున్నాం. ఇంకా మేము తినేది ఏముంది? ఆటో తోలుకుంటాం వేస్ట్. ఏదైనా గుడి చూసుకుంటే గుడికాడ బెటరు చక్కగా. ఫ్రీ బస్ కూడా మళ్ళీ మీకు యాడ్ అయ్యింది. ఇంకా ముందు ఉంది కదన్న, ఇంకా ముందుకి ఇంకా చాలా పథకాలు వస్తాయి, అన్నీ కూర్చుని తినే పథకాలే. అందుకే ముందే గుడి చూసుకున్నాం అనుకో అన్న, గుడి దగ్గర సమ్మగా ఉంటుంది, ఎండకి చల్లగా కూడా ఉంటుంది అన్న. మరి ఇప్పుడు మీరు ఆటో కార్మికులు ఏమైపోతారు? ఏమవుతారు, అందరూ తల గుడి చూసుకుంటారు, గుళ్ళు కూడా ఎక్కువ కట్టుకోవచ్చు, అటు నుంచి బాగానే వస్తాయి. ఇంకేముంది, హ్యాపీగా ఉండొచ్చు. కొనుక్కోవటానికి కూడా మరీ దారుణంగా ఉంది. ఆ బస్ ఫ్రీ పెట్టాక అసలు మా ఆటో వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. ఇంకా చూడండి, ఆ యుద్ధం మాకు ముందే వచ్చింది, బస్ ఫ్రీ పెట్టినప్పుడే. ఈ యుద్ధాన్ని ఆ యుద్ధమే తట్టుకున్నాం. ఈ యుద్ధం తట్టుకోవడానికి ఎంత అన్నీ ఫ్రీ 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 అన్నారు, ఏమీ లేదు. ఏముంది, అన్నీ ఫ్రీ అన్నారు. ఏముంది, అప్పుడు సోమరబోతులు చేస్తున్నారు అన్నారు, ఇప్పుడు సోమరబోతులు ఎవరయ్యారు? మేము బలి పశువులు అయ్యాం. అప్పుడు జగన్ బట్టన్ నొక్కుతుంటే సోమరబోతులు చేస్తున్నారు. ఏమీ లేదు, అది ఇచ్చేది లేదు, ఇచ్చేది కూడా లేకుండా చేసుకున్నాం. మొత్తం పెరిగినాయి అండి, మీకు తెలియదండి. మీ ఇంట్లో గ్యాస్ ఉందా? 3,000. అది ఇప్పుడు ఈ గ్యాస్ కోసం ఎంతసేపు చూడండి, ఎక్కడికి ఉందా లైన్? 1.5 పట్టిద్దంట, 1.5 నుంచి ఉండాలి. ఈ ఆటో తోలుకొని బతకాలి, అది కూడా మళ్ళీ బస్సు కూడా ఫ్రీ. మీ పరిస్థితి కన్నా మా పరిస్థితి మరి దారుణం. పొద్దున్న 5ంటికి ఆటో తీస్తే ఇప్పుడు టైం ఎంత అయింది? 200 తోలి, 200 తోలి మళ్ళీ గ్యాస్ కోసం 1 గంట. సొంత ఆటో అయితే ప్రాబ్లం లేదు, మళ్ళీ కిస్తీ కట్టాలి, అది అద్దె కట్టాలంటే అది అంతేకండి. సామాన్యుడు బతకడానికి ఏమీ లేదు, ఉన్నోడు దోసుకుంటాం తప్ప ఏమీ లేదు. క్యారేజీ కట్టుకొచ్చుకుంటున్నాను నేను. ఇదివరకు హోటల్లో తినేవాడిని, హోటల్లో అంతా ఇప్పుడు 150 రూపాయలు. అదే క్యారేజీ కట్టుకొచ్చుకుంటే అదే ఆ ముద్ద అన్నం తిని ఆటో తోలుకోవాలి. ఏది సాయంత్రం పూట 10 తోలినా కానీ ఆ 1000 రూపాయలే. నిజమే కండి, వాళ్ళకి ఇప్పుడు వచ్చింది యుద్ధం, మాకు ముందే వచ్చింది యుద్ధం. ఏది బస్ ఫ్రీ పెట్టినప్పుడే యుద్ధం వచ్చేసింది, వీళ్ళకి ఇప్పుడు వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏం యుద్ధం వచ్చిందో తెలియదు.